ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఇవాళ ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాల్లో అత్యంత కీలకమైన పరిణామం ఈ కేసులో కీలకమైన నిందితుడుగా భావిస్తున్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన పరిణామం. ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు నిరాకరిస్తే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో నిన్న పిటిషన్ వేశారు నాకు కావాలని. సుప్రీంకోర్టు ఇవాళ విచారించి హైకోర్టు ఇచ్చిన డెసిషనే కరెక్టు, మీకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఆయన ఒక వారం రోజులు టైం కావాలి సరెండర్ అవ్వడానికంటే కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ముందస్తు బెయిల్ అంటేనే బెయిల్ ఇవ్వకపోవడం అనేది అర్థం కదా. మళ్ళీ మీరు 1 వీక్ టైం అడగడం ఏంటి, వీళ్ళని తొందరగా మీరు సరెండర్ అవ్వండి అని చెప్పారు. సో ఇక్కడ విషయం ఏంటంటే మిథున్ రెడ్డి అనే కేసు చిన్న విషయం కాదు. మిథున్ రెడ్డి అనే వ్యక్తి చిన్న వ్యక్తి కాదు, ఎంపీ. పైగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మర్చిపోయి ఇప్పుడు ఆయన ఇంకా వైసీపీ ఎంపీల పార్లమెంటరీ పార్టీకి నాయకుడు కూడా. సో ఈ పరిస్థితుల్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ కావాలని కూడా హైకోర్టులో ఇవాళే సిట్ పిటిషన్ వేసింది. వారెంట్ ఇష్యూ ఇవ్వాలి, మీరు కోర్టు పర్మిషన్ ఇవ్వండి అంటూ వాళ్ళు వేసి. ఎందుకంటే ఎంపీ కాబట్టి ఆయనకి కొన్ని రాజ్యాంగపరమైన రక్షణలు ఉంటాయి. అందుకని ఆ పని కూడా సిట్ వేసింది. సిట్ దూకుడుగానే ఉంది ఈ విషయంలో. సో రేపో మాపో అరెస్ట్ అన్నట్టుగానే ఉంది మరి మిథున్ రెడ్డి. ఆయన ఎక్కడున్నారు ఏంటి అనేది ఇప్పటికైతే బయటికి రాలేదు, కానీ ఆయన మీద లుకౌట్ నోటీస్ కూడా ఉంది. లుకౌట్ నోటీస్ అంటే దేశం వదిలి వెళ్లకుండా లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చి ఉన్నారు. కానీ కొంతమంది ఏమన్నారంటే అప్పటికే దేశం దాటేసాడు అన్నారు. అప్పటికే ఆయన వెళ్ళిపోయాడు ఏదో కంట్రీకి, వెళ్ళినాక వీళ్ళు లుకౌట్ నోటీస్ ఇచ్చారన్నారు. మరి ఈయన ఎక్కడి నుంచి వేశారో తెలియదు. బెయిల్ పిటిషన్ వేయడానికి ఆయనే ఉండాల్సిన అవసరం లేదు, లాయర్ ఉంటే సరిపోతుంది. చూడాలి. ఒకవేళ మిథున్ రెడ్డిని కనుక సిట్ అరెస్ట్ చేసినట్లయితే ఇక బిగ్ బాస్ దగ్గరికే వెళ్తుందా ఈ నెక్స్ట్ ఏంటి అనే దాని మీద చాలా కీలకమైన పరిణామాలు చూడాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతోంది. ఏం జరుగుతుంది ఈ లిక్కర్ కేసు అనేది ఒక పరిణామం. దీన్ని మనం చర్చలో చూద్దాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్వకేట్ విద్యాసాగర్ గారు ఉన్నారు. అలాగే సీనియర్ అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ ఓలేటి లక్ష్మీనారాయణ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. లక్ష్మణ్ గారు, ఇక ఇది చాలా ఒక దగ్గరకు వచ్చినట్టుగా కనబడతా ఉంది కదా. మిథున్ రెడ్డి విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆయన 1 వీక్ టైం అడిగితే కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు కదా. సో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిట్ హైకోర్టులో పిటిషన్ వేసింది పర్మిషన్ కోసం, వారెంట్ కోసం. అది ఒకటి. సో అదేమైంది? తర్వాత మిథున్ రెడ్డిని ఎప్పుడులోగా అరెస్ట్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇది 29/9/2024 ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఒక రిపోర్ట్ ఇస్తే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి, దానికి ముందు ఏపీఎస్పీఎస్ఎల్ అంటే బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించిన సీనియర్ ఆఫీసర్స్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కాంపిటెంట్ పర్సన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎండి గారు ఇచ్చిన రిపోర్ట్ మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారు 29/2024 ఇస్తే దాని మీద ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్వపరాలు ఈ విధంగా జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఇప్పటి వరకు విట్నెస్ని సుమారు 240 పైచీలకు చేసిన విట్నెస్లు కానీ 12 మంది 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయడం విధానం అయితే కోర్టులో ఒక రకమైనటువంటి స్ట్రెంత్ కేసు పెరిగేసి ఇన్వెస్టిగేషన్ కి రేపటి నుంచే బిగిన్ అవుతుంది. సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ కి సరైనటువంటి ఆధారాలు దొరికి మళ్ళీ కోర్టు పర్మిషన్ తోటే మళ్ళీ ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి రేపే 11 మంది మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అనేది జరగబోతుంది. ప్రత్యేకించి ఈ కేసుకు సంబంధించి ఇందాక మీరు వారెంట్ ఇష్యూ చేయమని చెప్పేసి వేసారు అని చెప్పేసి సిఐడి వాళ్ళు అన్నారు. అది లోయర్ కోర్టులో సిఐడి కోర్టులో వేస్తే అది కోర్టు యాక్సెప్ట్ చేయలేదు, అది అవసరం లేదు. మీరు ఒక్కసారి సుప్రీంకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ముందస్తు బెయిల్ డిస్మిస్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మమ్మల్ని అడగటం ఏంది? మీరు ఆల్వేస్ ఇంట్రాగేట్ చేయొచ్చు. కోర్టే చెప్పేసింది మీరు ఎప్పుడు సరెండర్ అవుతా అని చెప్పేసి పర్మిషన్ అడిగినా సరే దాన్ని తిరస్కరించింది. కాబట్టి మళ్ళీ మా దగ్గర పర్మిషన్ ఏంది? ఆయన ముద్దాయి, ప్రైమ్ అక్యూజ్డ్, అతనికి సంబంధించిన కిట్ అండ్ పిన్ ఆఫ్ ది ఎంటైర్ ఇష్యూ,
ఈ వైన్స్ మైన్స్ లో అబ్బా కొడుకులు చేసినటువంటి నిర్వాచనాలు మొత్తం కూడా దీంట్లో వచ్చే పరిస్థితికి వస్తాయి కనుక ఎక్కడా కూడా వారెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఎప్పుడైనా ఆయన అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు నుంచే పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చినట్టుగా మనం భావించాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. అయితే టెక్నికల్ గా ఈ రోజు మనం చూస్తే ఈ కేసులో డెవలప్మెంట్ ఎంత బాగా జరిగిందంటే 70 నుంచి 80 వరకు హార్డ్ డిస్కులు సీజ్ చేసినట్టు విధానం. అట్లాగే ముగ్గురు దగ్గర అంటే 3 కంపెనీ విజయసాయి రెడ్డి గారికి సంబంధించినటువంటి కంపెనీ, ఆయన నడిపేటువంటి కంపెనీలో 79 కోట్లు సీజ్ చేస్తే దాన్ని మళ్ళీ కోర్టు వారు దాన్ని అటాచ్మెంట్ చేసి గవర్నమెంట్ పరిధిలో పెట్టేసినటువంటి విధానం. అంటే ప్రైమ్ ఆఫీసీగా ఎంత ఎస్టాబ్లిష్ అయిందని చెప్పడానికి. తర్వాత 20 సెల్ ఫోన్స్ సీజ్ చేశారు. అట్లాగే దీనికి సంబంధించి టోల్ గేట్ సంబంధించి వెహికల్స్ మొత్తం కూడా ఈ రాష్ట్రంలో డబ్బులు ట్రాన్స్పోర్ట్ ఏ రాష్ట్రాలు చేశారు, ఎక్కడ చేశారు, వెహికల్స్ మొత్తం కూడా ఎక్కడ చేశారు, ఏ వెహికల్ లో ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎక్కడ నలుగురు కలిశారు, ఎక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, ఏ బ్యాంకులు అయినాయి, ప్రైవేట్ గా అయినాయి, సెల్ కంపెనీస్ కి అయినాయి. అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి సంబంధించిన శివశక్తి డైరీ ఫార్మ్ కావచ్చు, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, దీంట్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా ఒక సెక్యూర్ చేసేసి ఈ రోజు నుంచే సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ బిగిన్ అయిందని చెప్పేసి రేపు నుంచి అయితే మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందండి. అంటే ఇప్పుడే నాకు వచ్చింది ఏంటంటే ఏసీబీ కోర్టులో వేశారు వీళ్ళు అరెస్ట్ వారెంట్ పిటిషన్ ని. నాట్ రిక్వైర్డ్, దాన్ని నాకున్న నాలెడ్జ్ లో ప్రకారం ఇది నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి కోర్టు కూడా సున్నితంగా వాళ్ళని మందలించినటువంటి విధానం. మీకు ఒక్కసారి సుప్రీం కోర్టు డిస్మిస్ చేసిన తర్వాత యు ఆర్ ఎంటైటిల్ టు అరెస్ట్ హిమ్ ఎట్ ఎనీ టైం. అంటే కోర్టు అరెస్ట్ వారెంట్ కోసం వేసిన పిటిషన్ ని కోర్టు తిరస్కరించింది అనేది దాని లైన్ కదా. తిరస్కరించడము అనే దాన్ని ఇప్పుడు ఎలా ఉంటదంటే తిరస్కరించారు కాబట్టి అరెస్ట్ చేయొద్దని రేపు పొద్దున సాక్షిలో రాస్తారు. కాదండి, అప్లికేషన్ వేస్తే ప్రీమెచ్యూర్ కింద దీన్ని మీరు వేయాల్సిన అవసరం లేదు. మీ పవర్స్ మీరు ఎక్సైజ్ చేసుకోండి. సుప్రీంకోర్టు మీకు ఆల్రెడీ ఒక ఇచ్చేసింది ఆదేశాలు కనుక దీని అవసరం లేదు. ఎప్పుడు అవసరం? అసలు వారెంట్ అనేది ఇష్యూ చేయమని అసలు ఎక్కడ ఉంది ప్రావిజన్ లో చెప్పమనండి. ఇప్పుడైతే అంత ఇదిగా ఎట్లా వేశారండి? అవసరం లేదు అని ఇప్పుడు మీరు అడ్వకేట్, వాళ్ళు కూడా లీగల్ ఇదే కదా, వాళ్ళు ఎందుకు వేశారు మీరు అవసరం లేనప్పుడు ఇంత పెద్ద కేసులో? అదే సార్, ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఎవడైనా అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఉంటే కోర్టు పర్మిషన్ అడుగుతారు. ఛార్జ్ షీట్ తో పాటు ఈయన అబ్స్కాండింగ్ అయ్యాడు కనుక వారెంట్ ఇష్యూ చేయండి అండి ఆయన అరెస్ట్ చేయడానికి అని. ఏది ఛార్జ్ షీట్ వేసి ఉంటే రేపు ఫైల్ చేస్తున్నారు 11 మంది మీద ప్రిలిమినరీ ఛార్జ్ షీట్, ఫైనల్ ఛార్జ్ షీట్ కాదు. దే ఆర్ ఎంటైటిల్ సీకింగ్ ఫర్ ది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ పిటిషన్ 173 కింద పిటిషన్ వేసి మళ్ళీ పర్మిషన్ అడుగుతారు. మాకు ఇంతవరకు ఇప్పుడు ఈ రోజు వరకు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఏదైనా మెటీరియల్ దొరికినాయి, మేము ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి, దీంట్లో ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఉంది, టెక్నికల్ ఒపీనియన్ ఉంది, ఇంకా 164 స్టేట్మెంట్ సంబంధించి ఉన్నాయి, ఇవన్నీ కూడా మొత్తం కూడా మేము టెక్నికల్ గా కానీ ఎంక్వైరీ చేయాల్సింది కనుక కోర్టే పర్మిషన్ ఇచ్చింది ఫర్దర్ ఛార్జ్ షీట్ అనేది. వారెంట్ అనే వాళ్ళు వేశారని మనం చూస్తున్నాం కానీ వారెంట్ అనేది నాకున్న నాలెడ్జ్ లో ఆల్రెడీ కోర్టే రిటర్న్ చేసింది. అవసరం లేదా పోయి అరెస్ట్ చేసుకుని పోండి అని. అంటే పాయింట్ ఎందుకు నేను ఇంత గుచ్చి అడుగుతున్నానంటే మిథున్ రెడ్డి అరెస్ట్ కి నో పర్మిషన్ అనే సెన్స్ వస్తా ఉంది. అది పర్మిషన్ ఇవ్వలేదా అరెస్ట్ కి, లేకపోతే ఇది మా అనుమతి మీకు అవసరం లేదు, మీ పని మీరు చేసుకోవచ్చు? మీకు అసలు పర్మిషన్ అవసరం లేదు. పోలీసు ఉండే పవర్స్ ని మీరు ఎక్సైజ్ చేసుకోండి. పర్మిషన్ చేసేది యూ హ్యావ్ ఎంటైటిల్ టు అరెస్ట్ హిమ్, ఈజ్ అక్యూజ్డ్, ప్రైమ్ అక్యూజ్డ్. మీ దగ్గర మెటీరియల్ ఉంది, మెటీరియల్ ఉన్నప్పుడు మళ్ళీ మా పర్మిషన్ ఏంది? మెటీరియల్ మీరు స్క్రూటినైజ్ చేసి అరెస్ట్ చేయమని చెప్పాలా? వాట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ పిటిషన్స్? అంటే ఎంపీ కాబట్టి ఏమన్నా కోర్టు అనుమతి కోరారని అట్లా? ఎంపీ రూల్ బాగుంది. అందరికన్నా కూడా ఈయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి, పాలసీ తయారు చేయడానికి, మోడరస్ ఆపరెంటికి మొత్తం కూడా మిథున్ రెడ్డి గారు చేసినట్టుగా కూడా గతంలో గవర్నమెంట్ బెయిల్ పిటిషన్స్ లో కూడా రివల్ అయింది. మల్లికార్జున గారు ఇచ్చినటువంటి బెయిల్ డిస్మిస్ చేసి మన హైకోర్టులో కూడా అదే ప్రస్తావించారు, అదే వర్షన్ ఉంది. కనుక ఈ అన్నిటికన్నా ఇష్యూ ఏంటంటే సార్ పాలసీ. అంటే ఈ పాలసీ చేంజ్ చేయటువంటి ఏ పాలసీ చేంజ్ చేసిన ఒక్క విషయం చెప్తా. ఆ పాలసీ ఏంటంటే ఇంత ముందు ఆన్లైన్ ప్రాసెస్ తీసేసి మాన్యువల్ గా చేసినటువంటి పాలసీని తయారు చేయడంలో ఎవరు పాలసీ తయారు చేశారు? కేబినెట్ తయారు చేసిందా, లేకపోతే ఏపీసీఎల్ ఆఫీస్ తయారు చేశారా? అది ఎవరో సంబంధం లేకుండా సీఎం లెవెల్లో జరిగిన ఒక నోట్ ఫైల్ రాసేసి పాలసీ చేంజ్ చేసినప్పుడు మరి సీఎం ఇన్వాల్వ్ కాడా దీంట్లో? అది వస్తుంది నెక్స్ట్. ఎవరు ఈ పాలసీ చేంజ్ చేశారు? అసలు పాలసీ చేంజ్ చేయడానికి రీజన్స్ ఉండాలి.
గతంలో ఆన్లైన్ ప్రొసీడింగ్స్ నడిచేటువంటి ప్రొసీడింగ్స్ ని మీరు మళ్ళీ చేంజ్ చేసేసి మాన్యువల్ గా చేసేసి ఒక ఆపరేటివ్ చేసేటప్పుడు కంపల్సరీ రీజన్స్ మస్ట్ బి రెడ్యూస్డ్. అలాంటి చెయ్యాలి అంటే ఆ పాలసీ ఏ లెవెల్లో జరిగింది, అది సీఎం లెవెల్లో జరగదండి మాకు తెలిసినంత వరకు. అదే నాకు అంటే నేను ఎందుకు ఇంతగా అడిగానంటే, ఇప్పుడు వాళ్ళకి దీనికి ఒక లీగల్ టీం ఉండి మానిటర్ చేస్తున్నారు కదా, మరి లీగల్ టీం ఉండి మానిటర్ చేస్తున్నప్పుడు అవసరం లేని అరెస్ట్ కోసం అవసరం లేని పర్మిషన్ కావాలని కోర్టులో పిటిషన్ వేయడం ఏంటి, అది కూడా ఏసీబీ కోర్టులో వేయడం ఏంటి, కోర్టు ఏమో మీరు పిటిషన్ రిజెక్ట్ చేయడం ఏంటి? అదే అంటున్నా, రాంగ్ అడ్వైజే. కానీ ఇది చిన్నపిల్లల ఆట కాదు కదా, ఇంత పెద్ద కేసులో ఇది నెక్స్ట్ ఎవరు తాడేపల్లి తలుపులు ఎప్పుడు దాడుతుంది సిట్ అని అందరూ చర్చించుకుంటుంటే, అలాంటి కేసులో ఇలాంటి మరి రాంగ్ అడ్వైజ్ అనాలా ఏమనాలో నాకు తెలియదు. ఇండికేషన్ మేము నడిచేయడానికి వారెంట్ వేస్తాం, అవతల కౌంటర్ అంటారు, మళ్ళీ ఆర్డర్ ఇస్తారు, దానికి 5 రోజులు 6 రోజులు పడి ఈలోపు ఎస్కేప్. అదే మరి అదే ఇటువంటి లాగింగ్ గేమ్స్ ఎందుకు ఆడుతున్నారని అనుమానం కొన్ని ఉంటూ వస్తున్నాయి. రైట్, ఎనీవే దాని మీద సాగర్ గారు ఇవాళ మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ రిజెక్ట్ అవ్వడము సుప్రీంకోర్టులో, ఇక్కడేమో వీళ్ళు ఏసీబీ కోర్టులో అరెస్ట్ వారెంట్ కోసం పిటిషన్ వేసి ఆ పిటిషన్ ని ఏసీబీ కోర్టు తిరస్కరించడము, ఆ తిరస్కరించడాన్ని మా పర్మిషన్ అవసరం లేదు మీకు అని కోర్టు తిప్పడము, లక్ష్మణ్ గారు అన్నట్టు ఒక వే. రెండో వే అసలు అరెస్ట్ నే రిజెక్ట్ చేసినట్టుగా ఇంకొంతమంది అర్థం చేసుకుంటున్నారు. సో ఈ అంశాలు ఒక్కసారి సాగర్ గారు మా దీంట్లోకి వెళ్లే ముందు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైన్ లో ఉన్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వడానికి. రామారావు, ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది, హైకోర్టు నిరాకరించింది, అందుకనే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ పిటిషన్ ఎందుకు వేసినట్టు ఏసీబీ కోర్టులో అరెస్ట్ వారెంట్ కావాలని? వెంకటకృష్ణ, ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీగా ఉన్నారు, ఆయన పార్లమెంటరీ పార్టీకి ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. అవును, అందువల్ల మిథున్ రెడ్డి ఎక్కడైనా సరే, అంటే ఏ ప్రాంతంలో అయినా ఒక కీలక వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం అందితే పోలీసులు అక్కడికి వెళ్లి సెర్చ్ చేయాలి అంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి సెర్చ్ వారెంట్ అవసరం. ఆటోమేటిక్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే దాని మీద సెర్చ్ చేసే హక్కు పూర్తి అధికారం సిట్ అధికారులకి దఖలపడుతుంది అనేది సిట్ అధికారుల వాదనగా ఉంది. మీరు ఇప్పుడు ఏదైతే ప్రశ్న వేశారో దానికి సంబంధించి ఈరోజు సిట్ అధికారులతో మధ్యాహ్నం వెళ్లి మాట్లాడిన సమయంలో ఈ అంశాన్ని వాళ్ళు చెబుతున్నారు. అయితే మిథున్ రెడ్డి మాత్రం అటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టులో తలుపులు మూసుకుపోవడంతో ఆయన ఈ నెల 21వ తేదీన ఛార్జ్ షీట్ వేస్తారు అని చెప్పి ముందుగా ప్రచారం జరిగింది. బట్ రేపు మధ్యాహ్నానికే ఈ ఛార్జ్ షీట్ దాఖలయ్యే అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అందువలన అతను సుప్రీంకోర్టులో కూడా ఈ రోజు ఆయన తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మన్ సింఘ్వి ఆయన సరెండర్ కావడానికి 1 రోజులు సమయం ఇవ్వమంటున్నారు. దీనిలో ఉన్న మర్మం ఏంటంటే ఆయన ఒకవేళ రేపు ఆయన ఛార్జ్ షీట్ వేసిన తర్వాత సరెండర్ అయితే వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన A4 గా ఉన్నాడు కాబట్టి. ఈ కేసు మొత్తంలో 41 మంది నిందితులే మాత్రమే ఇప్పటి వరకు పేర్కొన్నారు కాబట్టి, ఛార్జ్ షీట్ వేశారు కాబట్టి దాదాపుగా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అయినప్పటికీ తమ వరకు విచారణ పూర్తయింది కాబట్టి వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి అక్కడ సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ అడిగినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను కూడా కన్సిడరేషన్ లో తీసుకోలేదు. మొత్తంగానే బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఈ డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఆటోమేటిక్ గా అయితే ఈ రోజు సిట్ అధికారుల దగ్గర ప్రస్తావించిన సమయంలో ఆటోమేటిక్ గా గతంలో చంద్రబాబు నాయుడిని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అరెస్ట్ చేసినప్పుడు ఎటువంటి వారెంట్ లేకుండా కేవలం ఆయనకు నోటీస్ ఇచ్చి అర్ధరాత్రి వెళ్లి తలుపులు కొట్టి అరెస్ట్ చేశారు. అటువంటిప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మీరు వారెంట్ ఎందుకు తీసుకుంటున్నారు అన్న సమయంలో మేము చట్టబద్ధంగా వెళ్ళాలి అని మాత్రమే ఈ వారెంట్ కోసం పిటిషన్ వేశాము. ఆ వారెంట్ వస్తే మాకు ఎక్కడైనా ఉంటే సోదాలు చేసే అధికారం మాకు వస్తుంది, సంక్రమిస్తుంది కాబట్టి అందుకని మేము వారెంట్ కోసం అని చెప్పి పిటిషన్ వేశాం. ఇప్పుడు నిజంగా అక్కడ అవసరం ఉంటే ప్రికాషన్ తీసుకోవడంలో తప్పలేదు, కానీ ఇది అవసరం లేని దగ్గర ప్రికాషన్స్. లక్ష్మణ్ గారు ఏం చెప్తారు మా రామారావు చెప్పిన దానికి? ఒకటండి, సిట్టు వాళ్ళు ఇప్పుడు కూడా రామారావు గారికి చెప్పిన విధానంలో ఎగనెస్ట్ లా. సర్చ్ వారెంట్ ఎవరికి ఇస్తారంటే ఎవరైనా ఇల్లీగల్ డిటెన్షన్ ఉంటే
ఎవరైనా పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఇల్లీగల్ డిటెన్షన్ ఇస్తే కోర్టుకు అప్రోచ్ అయ్యా పలానా వాళ్ళు ఇల్లీగల్ గా పెట్టారు, పలానా కేసులో ముద్దాయి ఉన్నా సరే అరెస్ట్ చూపించకుండా, లేకపోతే ముద్దాయి కాకపోయినా వాళ్ళు ఏదో పర్పస్ కోసం చేసినప్పుడు సర్చ్ వారెంట్ అనే క్వశ్చన్ అప్పుడు ఎరైజ్ అయితే, ఆ సర్చ్ వారెంట్ అనే క్వశ్చన్ దీంట్లో డస్ నాట్ ఎరైజ్. తర్వాత ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిందని చెప్పేసి డీమ్డ్ బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, స్టాట్యూటరీ బెయిల్. ఎందుకంటే ప్రిలిమినరీ ఛార్జెస్ మీనింగ్ ఆల్రెడీ మళ్ళీ కోర్టు నుంచి మేము పర్మిషన్ తీసుకొని ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇది అప్లికబుల్ కాదు. ఛార్జ్ షీట్ అయింది, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది అనేది మాత్రం పూర్తి స్థాయిలో కాదు. తర్వాత పార్లమెంటరీ హోదాతో ఒక పార్లమెంట్ మెంబర్ గా ఉన్నాడు కనుక వారెంట్ కంపల్సరీ అని చెప్పి చట్టంలో కూడా ఎక్కడా లేదు. ఇదంతా కూడా నా వరకైతే ఇదైతే రాంగ్ అడ్వైస్. కోర్టు కూడా దాన్ని వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ కూడా ఇది లేదు, మీరు గోండి అని చెప్పేసింది. దట్ మీన్స్ ఇక ఎనఫ్. రైట్. రామారావు యాడ్ చేస్తారు. ఒకటి వెంకటకృష్ణ, ఇక్కడ ఒక విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. సిట్ అధికారులు కోర్టులో, విజయవాడ ఏసీబీ కోర్టులో వాళ్ళు వారెంట్ కోసం పిటిషన్ వేసింది ఈ రోజు ఉదయం 10:30 గంటలకి. బట్ ఆ తర్వాత గంటకి సుప్రీంకోర్టులో ఈ కేసు లో ఆయన ఆర్డర్ రాకముందే పిటిషన్ వేశారు. అది నిజమే వేశారు. అయితే వీళ్ళు సిట్ అధికారులు చట్టబద్ధంగా వెళ్లాలని ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్న సమయంలో వాళ్ళు ముందస్తు జాగ్రత్త చర్యగా వేశారు. కానీ లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు బట్ వాళ్ళు అదుపులోకి తీసుకోవాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ క్షణంలోనైనా సరే వాళ్ళకి ఫోన్ లొకేషన్ ట్రేస్ అయితే అరెస్ట్ చేసే అధికారం హైకోర్టు ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేసింది. కాబట్టి వాళ్ళకి క్లియర్ ఉంది. ఎక్కడా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి మీరు ముందస్తు బెయిల్ కోసం మీరు అప్లికేషన్ చేసే వరకు కూడా మీకు కోఆర్సివ్ స్టెప్ తీసుకోవద్దని హైకోర్టు చెప్పలా, ఏకంగా డిస్మిస్ చేసింది. ఈ రోజు సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం సిట్ అధికారులతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు మాకు పూర్తి అధికారం ఉంది, మేము ఒకవేళ వారెంట్ ఇవ్వకపోయినా ఆయన అరెస్ట్ చేసే అధికారం మాకుంది అని లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టే చెప్తారు. సరే, అది ఓకే. ఏమన్నా ఐడియా ఉందా ఆయన ఎక్కడున్నాడు, ఏంటి, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అదేమన్నా ఐడియా? ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు సాయంత్రం లోపు పోలీసుల దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యే అవకాశం ఉంది అనేది సిట్ అధికారులు ఆఫ్ ద రికార్డ్ గా చెప్తున్నారు. బట్ ఆయన ఎక్కడ సరెండర్ అవుతాడు, ఏ కోర్టులో తిరుపతిలో సరెండర్ అవుతాడా, ఇంకెక్కడైనా బెంగళూరులో సరెండర్ అవుతారా, లేకపోతే గుంటూరు ఎక్కడికైనా వచ్చి సరెండర్ అవుతారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. బట్ ఇప్పుడు సిట్ అధికారులు అయితే మాత్రం అతని కోసం ప్రత్యేక బృందాలు మాత్రం గాలింపు చర్యలు అయితే మాత్రం చేపట్టాయి. రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక విద్యాసాగర్, ఇది సుప్రీంకోర్టులో ఇది జరగడము, ఈ పరిణామం ఏది ఏసీబీ కోర్టులో వీళ్ళు వేస్తే అది రిజెక్ట్ అయిందని. రిజెక్ట్ అంటే ఇప్పుడే రెండు వెర్షన్స్, ఒకటేమో చట్ట ప్రకారం వెళ్ళాలని వాళ్ళు వేశారు అంటున్నారు, లక్ష్మణ్ గారు చెప్పిన దాని ప్రకారం ఇది లీగల్గా రాంగ్ అడ్వైజ్, అది అవసరం లేదు అనేది. ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది మధ్యలో, సుప్రీంకోర్టులో అది రావడానికి ముందే వాళ్ళు వేస్తారు ముందే. యాక్చువల్గా అది కూడా వేయాల్సిన అవసరం లేదేమో, ఎందుకంటే హైకోర్టు రిజెక్ట్ చేసింది కాబట్టి వీళ్ళు ప్రొసీడ్ అయిపోవచ్చు. అయినా వీళ్ళు పొద్దున ఎందుకు వేశారు మరి? సో ఎనీవే, మీ అనాలిసిస్ ఏంటి ఈ విషయంలో, మిథున్ రెడ్డిని చేయడంలో? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, అట్లాగే మిత్రులు ఇద్దరికి కూడా నమస్కారం. నేను లక్ష్మీనారాయణ గారు చెప్పిన దాంతో 100% ఏకీభవిస్తున్నా. ఎందుకంటే ఆయన చెప్పింది 100% ప్రొసీడింగ్స్, లా ప్రొసీడింగ్స్ ఏముంటాయి అవే చెప్పారు ఆయన. నేను ఒక మాట అడుగుతాను, అంటే ఎవరు అడ్వైజ్ మీద అది వారెంట్ పిటిషన్ ఇచ్చారో నాకైతే తెలియదు. కానీ ఒక అబ్స్కాండ్ లేనటువంటి అక్యూజ్డ్కి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయించుకోమని చెప్పి అడ్వైజ్ అంటే లా ప్రొవిజన్ ఎక్కడుందో నాకైతే తెలియదు, చట్టంలో ఎక్కడుందో ఆ రకమైనటువంటి నాకైతే తెలియదు. అదేమన్నా కొత్తగా ఏమైనా చేర్చారేమో, నేను కొత్తగా చదువుకోవాలి మళ్ళీ దాన్ని కూడా. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎంతో మందిని అరెస్ట్ చేశాడు, కానీ ఎక్కడ ఇట్లాంటి వారెంట్ కోసం పిటిషన్ వేసింది అయితే చూడలేదు. రఘురామరాజుని ఎంపీఏ, మరి చంద్రబాబు నాయుడు ఎక్స్సీఎంఏ, ఇంకా చాలా మంది. అంటే ఇప్పుడు ఈ దేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉంటాయి. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఏంటంటే అక్కడ స్పీకర్ గారికి, ఇక్కడ స్పీకర్ గారికి ఇంటిమేషన్ ఇస్తారు, అంతవరకే తప్ప అరెస్ట్ చేయొద్దని కానీ ఎవరు పర్మిషన్ అవసరం లేదు పోలీసు వాళ్ళకి. నెంబర్ 2 ఏంటంటే సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉందని తెలిసి కూడా ఇక్కడ వేసి ఉంటే, ఒకవేళ లోయర్ కోర్టు, ఏసీబీ కోర్టు ఏదైనా నోటీస్ కౌంటర్ కు ఆర్డర్ చేసి ఉంటే ఏంటి పరిస్థితి, ఏంటి సిచ్యువేషన్? లేదు, ఇక్కడ ఆ వారెంట్ కు కౌంటర్ ఫైల్ చేయమని చెప్పేసి అంతవరకు అరెస్ట్ చేయొద్దండి, లేదు వాళ్ళకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం అదర్ పార్టీ కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి కదా, అప్పుడు వాళ్ళు కూడా కౌంటర్ ఫైల్ చేయమని చెప్పేసి వాళ్ళు అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఏసీబీ కోర్టు స్టే ఇచ్చి ఉంటే ఏం చేయాలి మరి?
అంతే కదా, వీళ్ళు పిటిషన్ అంటే ఇప్పుడు ఆవిడ సుప్రీం కోర్టు రిజెక్షన్ ని ఫాలో కావాలా, లేదు లోయర్ కోర్ట్ ఏసీబీ కోర్టు ఆర్డర్ ని ఫాలో కావాలా? ఆబ్వియస్ గా సుప్రీం కోర్టు కావాలా. ఇక్కడ లోయర్ అప్పుడేం జరుగుతుంది, లోయర్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ని మళ్ళీ హైకోర్టుకు వస్తారనమాట. హైకోర్టు నుంచి మళ్ళీ ఏదైనా చేస్తే మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్తారనమాట. టు డ్రాగ్ ద ఇష్యూ. అది ఎవరు ఇచ్చారో సలహా, న్యాయ సలహా నాకైతే తెలియదు. అంటే కాంఫ్లిక్ట్ ఆఫ్ ది డిసిషన్స్ కనుక వస్తే ఏంటి పరిస్థితి? వెన్ ద కోర్ట్ ఈజ్ the matter is with the honorable Supreme Court. అంటే ఇక్కడ అంటే నేను లేమ్యాన్ గా అడుగుతున్నాను సాగర్ గారు, ఎవరైనా ఒక వ్యక్తి, మీరైనా నేనైనా ఇంకొకరమైనా ఎవరైనా కోర్టుకి బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం ఎందుకు వెళ్తాం? ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తారని వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి అరెస్ట్ అవ్వకుండా నాకు బెయిల్ ఇవ్వండి అని వెళ్తాం. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నో అందంటే అర్థం ఏంటి? దాని అర్థం అరెస్ట్ చేయొచ్చనే కదా. మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళారంటే డెఫినెట్ గా మీరు అన్నట్టు కోర్టు కనుక ఏదన్నా నో పర్మిషన్ లేదనో, లేకపోతే అతనికి ముందు నోటీస్ చెప్తే చాలు, కౌంటర్ ఫైల్ చేయమని చెప్పుంటే కూడా చాలు, అంతే, అవుట్. దాని మీద ఆర్డర్ డెలివరీ చేయకుండా కౌంటర్ ఫైల్ చేయమని చెప్పే ఛాన్స్ ఒక్క మాట చెప్పుంటే కూడా ఇది కౌంటర్ ఫైల్ ఇక్కడ మళ్ళా అది హైకోర్టు మళ్ళా సుప్రీంకోర్టు వరకు పోయేది. అంటే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండగా నువ్వెందుకు ఇచ్చావు అని చెప్పేసి అక్కడ సుప్రీంకోర్టు నుంచి ఏసీబీ కోర్టుకు చివాట్లు వచ్చేటివి. ఇవంతా కూడా ఏంటంటే అది నాలెడ్జ్ ఉండి చేశారా, నాలెడ్జ్ లేకుండా చేశారా అంటే ఐ డోంట్ బిలీవ్ నాలెడ్జ్ లేకుండా చేశారు అనుకోను. మరి ఎందుకు చేశారో నేను ఎదురు చెప్పలేను, అది వాళ్ళ మనసులో ఏముందో. బట్ ఇట్ ఈస్ అగైనెస్ట్ రూల్ 100% చెప్తా. ఎందుకంటే హైకోర్టులో 100% బెయిల్ రిజెక్ట్ అయితేనే కదా మిథున్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇక్కడ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ పందా ఏంటంటే తనకున్నటువంటి లీగల్ అవకాశాలను ఎక్కడైతే ఫైల్ చేసుకోవచ్చో ఆ ఫైలింగ్ కి సంబంధించినటువంటి అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. అరెస్ట్ చేయకుండా వెళ్ళారైనా, వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ డిసిషన్ సరే సపోజ్ సుప్రీంకోర్టు స్టే ఇచ్చి ఉంటే ఇక్కడ కనుక దానికి అగేనిస్ట్ గా కౌంటర్ అని కనుక ఏసీబీ కోర్టు డాకెట్ ఆర్డర్ రాసి ఉంటే ఏంటండి పరిస్థితి? అంటే ఏంటిది నాకు అర్థం కాలేదు ఇది. అంటే ఐ డోంట్ థింక్, నేనేం కామెంట్ చేయను దాని మీద, చేయకూడదు కూడా, ఈ స్టేజ్ లో కామెంట్ చేయడానికి అవకాశం లేదు. కానీ ఇది మాత్రం చాలా తప్పు. ఇది 100% 100% తప్పు. ఇది వాళ్ళ మనసులో ఏదైనా ఉండొచ్చు, ఆయన ఎంపీ అయి ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే మా చంద్రబాబు నాయుడు గారు లాగా మాజీ ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు. ఒక అక్యూజ్డ్ అరెస్ట్ చేయడానికి వారెంట్ అవసరం లేదు. అనుమానం ఉన్న చోట ఏదైనా సెర్చ్ చేయాలనుకున్నప్పుడు సెర్చ్ వారెంట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిటెక్టింగ్ సంథింగ్ అండ్ ఫైండ్ సంథింగ్ అనే దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ కూడా ఇందాక లక్ష్మణ్ గారు క్లియర్ గా చెప్పారు. అక్యూజ్డ్ విషయంలో ఏంటంటే అరెస్ట్ చూపించకుండా ఉండేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ 100 పిటిషన్ వేస్తారు. అది ఇట్ ఇస్ కాల్డ్ 100 పిటిషన్. 100 పిటిషన్ ఏంటంటే కోర్టుకు పిటిషన్ వేసుకుంటే వాళ్ళ బంధువులు, రక్త సంబంధికులు ఎవరైనా వేస్తే దాని మీద కోర్టు కమిషన్ కాన్స్టిట్యూట్ చేస్తుంది. ఎక్కడ స్టేషన్ అనుమానం ఉంటే ఆ స్టేషన్ చూస్తుంది. అక్కడ ఉంటే తీసుకొని వచ్చేసి పోలీసులు మీకు ఏదో వాళ్ళ లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. అట్లాగే ఇతనికి కోర్టు సరెండర్ చేసుకొని జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వటమా, లేకపోతే వాళ్ళకి బెయిల్ ఇచ్చే పరిస్థితి ఏదన్నా ఉంటే, ఆ కేసులు ఏదన్నా ఉంటే బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించడం చేస్తుంది. ఇది సింపుల్ కేసు జరిగేది ఇదంతా కూడా. బట్ ఈ విషయంలో హైకోర్టు రిజెక్ట్ చేసిన తర్వాత లోయర్ ఏసీబీ నాకు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు అరెస్ట్ కోసం వారెంట్ కావాలని ఇవాళ వేశారు, రైట్, ఓకే. వాళ్ళు ఏ చట్ట ప్రకారం వెళ్దాం అనుకున్నారో, లేకపోతే ఎక్కడా కూడా మన వైపు నుంచి ఎవడు ఏదైతే చూపించకూడదు అనుకున్నారో, ఏదన్నా కానీ హైకోర్టు రిజెక్ట్ చేసిన వాళ్ళ యాంగిల్లోనే ఆలోచించినా కూడా 15వ తేదీన ఆయనకి ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయిందండి హైకోర్టులో. 15 అంటే 15 మధ్యాహ్నం అనుకోండి. 15 మధ్యాహ్నం నుంచి ఇవాళ వరకు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళే అంత టైం ఆయనకి ఇచ్చారు. కానీ ఈయన ఎక్కడున్నాడో వీళ్ళకి తెలుసా? అసలు తెలిస్తే ఆయన్ని ఎప్పుడైతే హైకోర్టు రిజెక్ట్ చేసిందో ముందస్తు బెయిల్, వెంటనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు తీసుకున్న స్టెప్స్ ఏంటి? ఎక్కడ నాకైతే యాక్షన్ అయితే కనపడలా. మిథున్ రెడ్డి యాక్షన్ కనపడింది కానీ ఈ సిట్ యాక్షన్ అయితే నాకు కనపడలా సాగర్. అయితే ఇందులో 2 విషయాలు వెంకటకృష్ణ గారు. హైకోర్టు బెయిల్ ఆర్డర్ ని క్యాన్సల్, అంటే ఆయన వేసిన అప్లికేషన్ ఎప్పుడు రిజెక్ట్ చేసి ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేసిందో
తర్వాత ఇంకో అవకాశం ఉన్నది తనకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం. సుప్రీంకోర్టుకి వెళ్ళడం వరకు అవకాశాన్ని ఇవ్వటం కూడా ఒక ధర్మం లాగా భావించడంలో కూడా నేనేం తప్పులు పట్టాను ఇక్కడ. కోర్టు జడ్జి గారు చెప్తారు కదా, మీరు కావాలంటే అప్పీల్కి వెళ్ళొచ్చని జడ్జి గారు కదా చెప్పాలి, వీళ్ళు కాదు కదా. కాదండి, కాదు కదా చెప్పాలి. ఇప్పుడు ఏ నిందితుడికైనా ఏ ముద్దాయికైనా దర్యాప్తు సంస్థ కాదు కదా నువ్వు పైకోర్టుకి వెళ్ళని చెప్పేది. జడ్జి గారు చెప్పాలి, బాబు నీకు బెయిల్ ఇవ్వట్లేదు, నీకు కావాలంటే 2 వారాల లోపు 4 వారాల లోపు పైకోర్టుకి వెళ్ళని చెప్తారు. కాదు కదా, డీమ్ టు రైట్, అది అక్యూజ్డ్ కి డీమ్ టు అది డీమ్ టు రైట్, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కులే. హక్కు. సో తను వెళ్తాడు, వెళ్ళడు. ఎంత గ్యాప్ 48 అవర్స్ ఉంది, ఓకే. చట్టబద్ధంగా వెళ్ళాలనుకున్నప్పుడు ఫెసిలిటేట్ చేయడం కాదు కదా వీళ్ళు చెయ్యడం. కాకపోయినప్పటికీ మరీ లీగల్ గా ప్రొసీడ్ అవుదాం అనుకున్నప్పుడు ఇవ్వడం కూడా ప్రభుత్వంలో సిట్టు అధికారులు అప్పటి వరకు వేచి ఉండటం నాకు పెద్ద తప్పు అనిపించలేదు. ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసేసింది. 1 వారం టైం అడిగితే కూడా నో అని చెప్పింది. ఆ టైంలో ఇక్కడ బెయిల్ ఇక్కడ వారెంట్ పిటిషన్ వారెంట్ ఇష్యూ చేపించుకోవడానికి పిటిషన్ ఫైల్ చేయటం అన్నది మాత్రం ఆశ్చర్యకరం. ఎందుకంటే ఇక్కడ ఏ మాత్రం డిసిషన్ వచ్చి ఉంటే ఫర్ కౌంటర్ అది కనుక ఒక ఆర్డర్ కనుక వచ్చి ఉంటే, ఈవెన్ డాకెట్ ఆర్డర్ వచ్చిందా సరే ఇది ఇంకో రకంగా లీడ్ తీసుకుంటేది. అది ఐ డోంట్ థింక్ నాకెందుకు అటువంటి నిర్ణయం, ఎందుకు అటువంటి పిటిషన్ ఫైల్ చేసింది సిట్ అనేది నాకు తెలియదండి. అదే కదా, తెలియదనే కదా అందరికి అర్థం కాని విషయం. తెలియదు, ఆశ్చర్యం. లక్ష్మణ్ గారు, ఒకటి నేను ఇందాక అన్నట్టుగా హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది ఏమని, మిథున్ రెడ్డిని కస్టడీలో విచారించాలి. మద్యం స్కామ్ కేసులో మిథున్ రెడ్డికి హైకోర్టు షాక్. మిథున్ రెడ్డిపై మోపిన తీవ్రమైన అభియోగాలను మనం విస్మరించలేం. నేరపూరిత కుట్రలో ఆయన పాత్ర ఉందని ప్రాథమికంగా స్పష్టమవుతోంది. తమ సంస్థకు అందిన సొమ్ము మద్యం స్కామ్ ఇది కాదు అనేందుకు ఆయన ఆధారాలు చూపలేకపోయాడు. ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తుకి ఆటంకం కలుగుతుంది. నేర తీవ్రత 3,500 కోట్ల స్కామ్ దృష్ట్యా బెయిల్కు మిథున్ రెడ్డి అనర్హుడు అని న్యాయమూర్తి గారు అన్న ప్రతి పదం చెప్తున్నా నేను. ఇది ఎప్పుడు జరిగింది? 15వ తేదీన జరిగింది. 15, 16, 17, ఇవాళ 18. ఆయన మంచిగా 3.5 days టైము అభిషేక్ మను సింఘ్ని రెడీగా పెట్టుకుని ఉంటాడు. ఇక్కడ ఏమన్నా అయితే వెంటనే అక్కడ పిటిషన్ మూవ్ చేయడానికి కదా. కానీ ఇక్కడెక్కడ నాకు యాక్షన్ కనపడలా సిట్ వైపు నుంచి. మరి 3 రోజులు ఇక్కడ హైకోర్టులో రిజెక్ట్ అయింది కదా, వెంటనే మనం ఇది చేయాలని, అది ఏంటో తెలియదు. ఒకటి. రెండోది, అది చెబుతూనే మీరు నెక్స్ట్ బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళడానికి మిథున్ రెడ్డి తర్వాత ఇక బిగ్ బాస్ అయినా ఇంకా 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 ఏమైనా చేయాల్సి ఉంటాయా ఇట్లాంటి పిటిషన్లు, లేకపోతే ఇట్లాంటి ఇవి? చాలా వరకు మీకు చెప్పారు సార్, టెక్నికల్ గా చాలా వరకు ఎవిడెన్స్ సెక్యూర్ చేశారు. మీకు చెప్పిన దాంట్లో ఫోన్స్ కానీ, హార్డ్ డిస్కులు కానీ, తర్వాత మనీ ట్రాన్స్పోర్ట్ చేసిన వెహికల్స్ కానీ ఎవరికి అందిని, తర్వాత సెల్ కంపెనీ నుంచి 5 కోట్లు మిథున్ రెడ్డి సంబంధించిన వాళ్ళే కానీ, తర్వాత ఇంకోటి పాలసీ మ్యాటర్, చేంజ్ ఆఫ్ పాలసీ మ్యాటర్ లో రోల్ ఆఫ్ ది సీఎం, రోల్ ఆఫ్ ది క్యాబినెట్ అన్ని కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రేపటి నుంచే సరైన ఇన్వెస్టిగేషన్ బిగిన్ అయిందని అందుకే మీతో నేను చూడడం జరిగింది. అన్నిటికన్నా ఇష్యూ ఏంటంటే, ఇందాక మీరు చెప్పారు 15వ తారీఖు డిస్మిస్ అయింది బెయిల్ అనేది. సో 15 ఆర్డర్ తీసేసుకుని ఆయన 16, 17 కేసు మూవ్ చేసి ఉంటాడు. చేసిన తర్వాత మనం నోటీస్ ఇచ్చి ఉంటారు కదా, మనకు అడ్వకేట్ కూడా ఉన్నాడు కదా. ఎమ్మటే మూవ్ చేసినప్పుడు మరి నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి అవకాశం ఉంది కదా, అక్కడ ఎఫర్ట్ చేయాలి, చేయలేదు. రెండోది, అన్నిటికన్నా కూడా వేసుకోవాలి కదా, వేసుకోవాలి. సో ఇంకోటి నోటీస్ ఇస్తారు, ఇల్లు కూడా ముందు కెవేట్ వేసుకోవాలి. అంటే ప్రైవేట్ అవసరం లేదు, గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటాడు, గవర్నమెంట్ అడ్వకేట్ ఉంటాడు కనుక ఇస్తారు. ప్రైవేట్ కేవేట్ అవసరం. ప్రైవేట్ డిస్ప్యూట్ కదా, ఇది ఒక ఇన్స్టిట్యూషనల్ కనుక లో చూసుకున్నది. తర్వాత అన్నిటికంటే ఏంటంటే ఇంట్రాగేషన్, వన్స్ యాంటిసిపేటరీ బెయిల్ డిస్మిస్ అయింది, దాని యొక్క మూలం ఏంటంటే ఇంట్రాగేషన్ ఈజ్ నీడ్ అండ్ నెసరీ టు డిటర్మైన్ ది ట్రూత్ ఆఫ్ దట్ కేస్. సరే, అదే పర్పస్ మీద, ఆ స్కోప్ మీద ఏదైనా బెయిల్ డిస్మిస్ అయిన తర్వాత ఇంట్రాగేషన్ ఇస్ నెసరీ. తర్వాత ఇవాళ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు బెయిల్స్ ను డిస్మిస్ చేస్తూ వాళ్ళు అడిగిన విధానం ఏంటంటే, ఇదే కోర్టు తోటి గేమింగ్, ఏదో ఒకటి ఎక్కడోసారి మైండ్ మూడు బాగా లేకపోతే ఏదో ఒక ఆర్డర్ కొడతామని చెప్పేసి. వన్స్ యాంటిసిపేటరీ బెయిల్ డిస్మిస్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మాకు టైం ఇవ్వండి అని అడగడం అనేది ఆశ్చర్యంగా ఉంది. అసలు సరెండర్ టైం కోర్టు ఇచ్చేది ఏంటండి? ఈ రోజు మేము సరెండర్ అవు, నువ్వు ఎస్కేప్ అయ్యేప్పుడు చెప్పావా, నువ్వు అబ్స్కాండింగ్ అయినప్పుడు చెప్పావా కోర్టుకి?
కోర్టుకు నువ్వు అబ్స్కాండ్ చెప్తే ఓకే నాకు చెప్తావు, నీకు ఇదిగో సరెండర్ టైం ఇస్తున్నా పో అంటారు. అది లేదు ఇది లేదు. కాబట్టి సరెండర్ అని అడగటం కూడా ఒక సీనియర్ కౌన్సిల్ అయ్యి ఉండి నాకు కూడా ఫస్ట్ టైం వింటున్నాం. మేము సరెండర్ టైం ఏంటంటే ఏంది, నథింగ్ బట్టి ఇంటర్మ్ బెయిల్ అంటే ఏదో ఒకటి అవకాశం అడుగుతారు అంతే. ఆ కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది కదా ఆ విషయంలో. మీరు అడగొచ్చండి, కానీ సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్స్ సింగిల్ ల్యాండ్ హోల్డర్ అనేది కొంచెం వాళ్ళు దే ఆర్ వెరీ ఎమినెంట్ పర్సన్ ఇన్ సుప్రీం కోర్ట్. సో అట్లా అడగటం అంటే దట్ మీన్స్ ఏంటంటే సరెండర్ కంటే యాంటీ మళ్ళీ బెయిల్ ఇచ్చినట్టే లెక్క. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ ఉన్నారు సార్ మిత్రుడు చెప్పినట్టు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారంటే మీరు ఒక 10 రోజులు టైం ఇచ్చారు కదా మాకు, ఇప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ దిస్ కేసు చేంజ్ ఆఫ్ సర్కల్స్ మీద ఒక ఐఏ మూవ్ చేస్తారు. ఐఏ చేసి టేకింగ్ అడ్వాంటేజ్, లాయర్ అడ్వాంటేజ్ తీసుకునేది. అంత అవకాశం ఇవ్వాలా మనం? అదే కదా. అంత అవకాశం ఇవ్వాలా? సో వాట్ నెక్స్ట్ అండి? ఒకవేళ మిథున్ రెడ్డిని సరే రేపా ఎల్లుండా వాళ్ళ ట్రే చేసి అరెస్ట్ చేస్తారని అనుకుందాం. నెక్స్ట్ ఏంటి మిథున్ రెడ్డి తర్వాత ఇక బిగ్ బాస్ కేనా ఇంకేమైనా ఉంటాయా? అదే సార్, దీంట్లో ఫస్ట్ నుంచి కూడా ఆ బెయిల్ లో మన చేసిన ఇన్వెస్టిగేషన్ చాలా మంది పొలిటికల్ సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఉన్నారు కనుక, అట్లాగే విజయసాయి రెడ్డి గారితో బిగిన్ అయిందనుక మళ్ళీ విజయసాయి రెడ్డి గారు దాన్ని మొత్తం కూడా ఇంట్రాగేషన్ లో మొత్తం బయటకు వస్తున్న దాంట్లో అనుమానమే లేదు. ఇదంతా కూడా ఇన్నాట్లో కూడా ఈ రాష్ట్రంలో జరిగిన పొలిటికల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి ఎలక్షన్ కానీ దానికి సంబంధించిన ఫండ్స్ కూడా ప్రొవైడ్ చేసింది కూడా ఈ అమౌంట్స్ నుంచి అని చెప్పేసి కూడా ఒక ఇష్యూ తెలుస్తా ఉంది. ఈ మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ దీనికి మానిటరింగ్ చేశారు కనుక వైఎస్ఆర్సీపీ హెడ్ తోటే మొత్తం కూడా ఇదంతా మానిటరింగ్ చేసి దీనంతా చేశారు కనుక, ఈ డబ్బులంతా దానికి ఇన్వెస్ట్ చేశారు కనుక డెఫినెట్ గా అక్కడే చుట్టుకుంటుందని మేమైతే భావిస్తాం. సో వెయిట్ అండ్ సీ. ఇంకా ఇన్వెస్టిగేషన్ లో మొత్తం మీరు హార్డ్ డిస్క్ లో చాలా వస్తాయి, ఫోన్ లో చాలా వస్తాయి, ఇంకా చాలా మంది ఇంటూ వాళ్ళ మెయిన్ హెడ్డే కాకుండా వేరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి. డే టు డే అఫైర్స్ దీంట్లో మొత్తం ఇవి కూడా మానిటరింగ్ చేసి మోడస్ ఆఫరెంట్ చేసింది మొత్తం కూడా అక్కడి నుంచే జరిగింది అనేది మాత్రం ఒక స్పష్టమైన విషయం. తర్వాత స్టేట్మెంట్స్ మొత్తం దుబాయ్ పారిపోయారు, ఇంకోసాటికి పారిపోయారు, ఇవన్నీ కూడా వస్తాయి కదా. వాళ్ళు వచ్చినప్పుడు అన్ని ట్రేస్ అవుట్ అయినప్పుడు అన్ని వస్తాయి. ఇంకా సిట్ అయితే ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు వరకు చాలా ఎక్సలెంట్ గా చేసినట్టే ఇటు సీజ్ చేయటం కానీ, ఇంకా రేపటి నుంచి కోర్టు పర్మిషన్ తీసుకున్నప్పుడు మనం అనుకున్నది కూడా తెలిసింది. రైట్. సాగర్ గారు, మిథున్ రెడ్డి అంటేనే ఇంకా అక్కడ ఈ కేసులో నంబర్ 2 అని అనుకుంటున్నారు. ఈ కేసులో అసలు ఆల్మోస్ట్ అందరూ ఇదైపోయారు. ఇక ఎవరైతే దీన్ని బాస్, బిగ్ బాసులా మొత్తం మీద అక్కడ ఉన్న వాళ్ళ దాకా వెళ్ళడానికి ఎంత టైం పట్టొచ్చింది? అంటే ఒక రకంగా చెప్పాలంటే వెంకటకృష్ణ గారు, ఇది మిథున్ రెడ్డికి బెయిల్ రిజెక్ట్ అవటం, అరెస్ట్ కాబోవటం అన్నది ఇట్స్ ఎ బిగ్ బ్లో, అంటే వెరీ బిగ్ బ్లో టు వైసీపీ పార్టీ. ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కేసుల్లో కానివ్వండి, ఏ కేసు తీసుకున్నా కూడా ఈ సంవత్సరంలో సంవత్సర కాలంలో అత్యంత పెద్ద విషయం అయితే మాత్రం మిథున్ రెడ్డి గారిదే అవుతుంది. ఇది ఆయనకు ఇప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది కాబట్టి ఇంకా ఇక మీదట ఒకవేళ ఆయన రెగ్యులర్ బెయిల్ అరెస్ట్ అయ్యి రెగ్యులర్ బెయిల్ వేసుకుంటే నార్మల్ లోయర్ కోర్ట్స్ అయితే మాత్రం ఎటువంటి నాకు అనిపిస్తుంది అంత ఈజీగా బెయిల్ వస్తుంది అని అనుకోవట్లేదు. ఇట్ విల్ టేక్ మంత్స్ ఆఫ్ ది టైం పడుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు బెయిల్ రిజెక్ట్ చేయటం అంటే ప్రైమా ఫేసీని కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఇతనికి బెయిల్ ఇవ్వచ్చు ఇవ్వకూడదు ఎప్పుడు డిసైడ్ అవుతుంది, ఇతను నేరంలో పార్టిసిపేట్ చేశాడు లేదు, పాత్ర ఉంది లేదు అన్నది ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ వాదనలు బట్టి నిర్ధారించుకున్న తర్వాత అందులో జస్టిఫికేషన్ సుప్రీంకోర్టు ఇచ్చి ఉంటది ఏ కారణం చేత బెయిల్ రిజెక్ట్ చేశామన్నది. సో అటువంటి పరిస్థితుల్లో మంత్స్ టుగెదర్ నాకు తెలిసినంత వరకు మిథున్ రెడ్డి గారికి బెయిల్ వస్తుంది నేనైతే అనుకోవట్లేదు, రాదు కూడా. సో ఈ మంత్స్ టుగెదర్ లో మేబీ నెక్స్ట్ 1 to 3 months అంటే ఈ రోజు నుంచి 90 రోజులు లెక్క పెట్టుకుంటే జరిగే డెవలప్మెంట్ ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో బిగ్ బాస్ అని ఏదైతే మాట్లాడుతున్నామో ఆ బిగ్ బాస్ ని విచారణకు పిలుస్తారా, నోటీసులు ఇస్తారా, నోటీసుల మీద తన కోర్టుకు వెళ్తాడా, లేదా విచారణకు వచ్చిన తర్వాత కోర్టుకు వెళ్తాడా, లేదా నేరుగా అరెస్ట్ చేస్తారా, అది ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇన్వెస్టిగేషన్ అథారిటీ డిస్క్రిమినేషన్ పవర్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది ఇందాక నేను చెప్పినట్టు ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్లో టు వైసీపీ పార్టీ. చాలా పెద్ద విషయం ఇది. సాధారణంగా మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది, మిథున్ రెడ్డి బెయిల్ రిజెక్ట్ అనేది
మిగతా అందరిది ఓ పక్కన పెడితే మిథున్ రెడ్డిది మాత్రం ఒకటి మనం సపరేట్ గా చూడాల్సి ఉంటది. ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్లో టు వైసీపీ పార్టీ. నెక్స్ట్ మీరు అనుకున్నదే ఎయిదర్ ద లేడీ బిగ్ బాస్ ఆర్ జెంట్ బిగ్ బాస్ అనేది మోడస్ ఆఫ్ ఆపరేటింగ్ బట్టి, ఆయన చెప్పే వివరాలను బట్టి, ఉన్న హార్డ్ డిస్క్లను బట్టి, ఫోన్ బట్టి, దాంట్లో వివరాలను బట్టి ఏంటి జరిగింది, ఎవరి మెయిన్ ఇన్వాల్వ్మెంట్ అనేది, ఆ తలుపు తట్టే క్రమంలో లేడీ బిగ్ బాస్ జెంట్ బిగ్ బాస్ అనేది మేబీ 1 to 90 days లోపల డిసైడ్ అవుతుందని చెప్పి నా అభిప్రాయం సార్. అంతేలే, ఎవరి బ్రెయిన్ అయితే దానికి మెయిన్ బ్రెయిన్ ఉన్నారో అది ఎవరైనా కావచ్చు, మేలా ఫిమేల్ అనేది పక్కన పెడితే మొత్తం మీద అక్కడికైతే రీచ్ అవుతారు నెక్స్ట్ వెరీ సూన్ అన్నట్టుగానే ఉంది. అయితే లక్ష్మణ్ గారు ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు సాగర్ గారు అన్నట్టుగా ఇది బిగ్ బ్లోనే ఇవాళ, కానీ వరుసగా ఉన్నాయి దీంట్లో. విజయసాయి రెడ్డి సరెండర్ అనే పదం నేను వాడకూడదేమో కానీ అలాంటిదే కదా, టెక్నికల్ గా కాకపోయినా సరెండర్ అన్నట్టే కదా. ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, అదొక పెద్ద బిగ్ బ్లో. అలా అక్కడి నుంచే కాదు ఇదంతా కదిలింది, తీగలాగితే డొంక కదిలినట్టు. నేను అలాగ డబ్బులు ఇప్పించాను, ఓ మీటింగ్లు అయినాయి, 2 మీటింగ్లు నేను కూడా అటెండ్ అయ్యాను, మొత్తం ఆయన నగ్నంగా పెట్టేశాడు అక్కడ. సో అదొక బిగ్ బ్లోనే. తర్వాత ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ ఇది అన్ని ఒకటి కాదు. ఇక మిగిలిందల్లా భూకంపం రావడమే అక్కడ తాడేపల్లిలో. మరి అది ఎప్పుడో చెప్పండి ఏంటో లక్ష్మణ్ గారు మీరు చెప్తున్నారు. సైంటిఫిక్ గా గానీ, ఎవిడెంట్ వాల్యూగా గానీ, తర్వాత ఏదైనా అప్రూవల్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, విజయసాయి రెడ్డి గారు ఈ ఇష్యూలో ఒక కోఆపరేట్ చేస్తే బాగుంటది. ఏంటంటే అతనికి లైవ్ టెస్ట్ ఉంటుంది, ఫాలోపియన్ టెస్ట్ అని చెప్పేసి ఎవిడెన్స్ యాక్ట్ కింద. ఎవరైనా ఒక ఇంజెక్షన్ చేసినా, లేకపోతే అంటే ఫోర్స్ఫుల్ గా చేయకూడదు, దేర్ యాక్సెప్ట్ చేస్తేనే చేయాలి, లేదా వేరే సైంటిఫిక్ మెథడ్ లో ఒక మొత్తం కూడా ఎవిడెన్స్ మన వాళ్ళందరూ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే ఆ కాన్షియస్ మైండ్ లో వాళ్ళన్ని కూడా ట్రూతే మాట్లాడతారని చెప్పేసి ఒక ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ కనుక విజయసాయి రెడ్డి గారు కనుక నిజంగా నేను చెప్పేది అబద్ధమో కాదు అనేది నన్ను అట్లా కూడా టెస్ట్ చేసుకోండి అని కనుక ఆయన అయితే, అది దాని ద్వారా దానికి ఒక ఎవిడెంట్ వాల్యూ ఉంది. తర్వాత దానికి సంబంధించినటువంటి ట్రూత్ అంతా కూడా డిటర్మైన్ అయ్యి మేజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అది ఇంకా అట్లా చేస్తే విజయసాయి రెడ్డి గారు కోఆపరేటివ్ చేస్తే అతను యొక్క నిజాయితీ గానీ 164 ఇచ్చినా సరిపోద్ది కదా. 164 స్టేట్మెంట్ ఆల్రెడీ 12 మెంబర్స్ ఇచ్చారు, సత్యనారాయణ గారు కూడా ఇచ్చారు, చాలా వరకు దాంట్లో రివీల్ అయింది. విజయసాయి రెడ్డి ఇస్తే ఇది ఇంకా ఎవిడెంట్ వాల్యూ, పాలిగ్రాఫిక్ అనేది చాలా ఇది అనుకోండి. దాన్ని కానీ కోఆపరేట్ చేస్తే ఒక చేంజెస్, ఒక ఇన్వెస్టిగేషన్ ఒక కొత్త రకమైన చేంజెస్, దాంట్లో ఎవరు కూడా డినై చేయలేని పరిస్థితి, ఎవరు కూడా కాంట్రడిక్షన్ చేయలేని పరిస్థితి, ఎక్కడ కూడా ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ జరగకుండేది. 164 ఇచ్చిన తర్వాత ఏదో ఫోర్స్ తోటో ఇన్ఫ్లుయెన్స్ తోటో రాజకీయ కక్ష తోటో ఏదో అనుకోవచ్చు, కానీ దీంట్లో అది లేదు కదా. దట్ ఈస్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ వన్, మన లేకుండా అవకాశం. రైట్ సార్ గారు 1 minute లో చెప్పండి ప్లీజ్. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఇంజక్షన్లు ఆయన చాలా మందికి ఇస్తున్నాడు, ఆయనకి ఇంజక్షన్ అవసరం అని అనుకోవట్లే. అది ఓకేలే, ఇంజక్షన్ ఇచ్చే మాటలు చాలా మాట్లాడుతున్నాడు. అయితే ఏంటంటే ఇందులో మన లక్ష్మణ్ గారు చెప్పిందంటే పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది కాన్షియస్ లో ఉండి చెప్పేది అనమాట. అది 100% సైంటిఫికల్ మెథడ్ లో కాన్షియస్ లో ఉండి చెప్పేది అది. సో అది మంచిదే. బట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని కూడా వీడియోగ్రఫీ చేస్తున్నారు కాబట్టి బలవంతంగా చెప్పించారా లేదా అనేది కూడా అది కూడా ఒకటి. నా ఉద్దేశంలో ఆయన ఇప్పుడు విట్నెస్ గా ఆయనకు నోటీసులు ఇస్తున్నారు కూడా. విట్నెస్ ఇప్పుడు అంటే A5 గా ఇవ్వట్లేదు ఆయన నోటీసులు, విట్నెస్ గా చేస్తున్నట్టున్నారు ఆయనకి. కరెక్ట్, అది అది విట్నెస్ కింద కాకుండా ఆయన దీని కింద మారిపోతే చాలా బాగుంటది. అది ఆయన మొత్తం చూద్దామండి ఏం జరుగుతుంది ఈ కేసులో. మొత్తం మీద అయితే మీరు అన్నట్టు ఇది బిగ్ బ్లోనే. మిథున్ రెడ్డికి బెయిల్ రిజెక్ట్ అయ్యి రేపమో అరెస్ట్ అని అంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ అయితే ఈ కేసులో, ఈ స్కామ్ లో, ఈ స్కామ్ ని ముందుకు తీసుకెళ్ళటం అనేది కొంత ఈజీనే. సిట్ చాలా దూకుడుగా ఉన్నట్టే లెక్క, చాలా ట్రాన్స్పరెంట్ గానే వెళ్తున్నారు అనుకోవాలి. కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి కొంతమందిని తప్పించడానికి అనే చర్చ కూడా ఉంది. బట్ అదేమీ జరగట్లా, అందరినీ లోపల తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ బయట జరుగుతున్న అనుమానాలు పెద్ద లెక్కలు కాదు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యాసాగర్ గారు అండ్ లక్ష్మణ్ గారు.